అల్లాది వంకరకాయలు అప్పుడు వంకరకాయ లేదు, ఇది రాదు. అంటే మీకు మీ తాతలు వాళ్ళు ఏం చేశారంటే మీకు మంచి భూమి ఇచ్చారు వాళ్ళు. ఒకడు నాతో అన్నాడు, నీ అంతు చూస్తా అని. అప్పుడు వాడితో నేనన్నా, నా తప్పు ఉందని తెలిస్తే ఎక్కడైనా తలదించుతా, అదే తప్పు లేదని తెలిస్తే ఎంతకైనా తెగిస్తా. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక రోజు వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా. ఆపదంటే వస్తాడు, అందుబాటులో ఉంటాడు. దమ్ము ధైర్యమున్న కుర్రోడు, నిండు నవ్వుల చంద్రుడు. మాట ఇస్తే తప్పనంటాడు. ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెలు కదిలించేలా అడుగేసైవో యోధుడిలా. పేదోళ్ళ కలని సమయేలా యువకులు కదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే, కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. శేషమును అసాధ్యుడు, సహనము తెలిసిన భక్తుడు, సమరము పిలిచిన భక్తుడు, సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు. ప్రతి రాత్రి నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏం పీకుతామో తెలియదు కానీ మనందరికీ ఇలాగే నిద్రలు పట్టం. పగలు కంటే రాత్రి చాలా విలువైంది. మన చుట్టూ ఉన్న మైండ్స్ అన్ని డీప్ స్లీప్లో ఉంటాయి, మనం మేల్కొని ఉంటాం. నిజమైన కళ ఎప్పుడూ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే 8 గంటలకు పడుకుంటాడు. మరి మనం ఎందుకు పడుకుంటాం? చెక్ చేస్తే రాత్రిపూట ఎక్కువ మేల్కొని ఉండే ఎదవలకే ఎక్కువ